హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎద్దనపూడి సులోచనారాణి నవల ఆత్మీయులు చెప్పుకుందాం. ఆవిడ శైలి చాలా హృదయంగా ఉంటుంది కదా. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పచ్చటి ప్రకృతి ఒడిలో వెచ్చగా ఒదిగినట్టున్న మునిపల్లె ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో జగన్నాథం ధనికుడైన భూస్వామి. చాలా ఆదర్శ భావాలు గల వ్యక్తి. మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలా ఉన్న ఈ అంతస్తుల భేదాలు వైదొలిగిపోతే కానీ మానవజాతికి విముక్తి లేదని, ఈ కక్షలు వైషమ్యాలు అప్పుడు కానీ తొలగిపోవనే సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ధైర్యంగా ఆచరణలో పెట్టగలిగిన వ్యక్తి ఆయన. తనకు తోచినంత వరకు ఎదుటివారికి మంచి చేయడం, సాటివారిని తరతమ భేదబుద్ధి లేకుండా సమానంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా చూడడం ఆయన స్వభావం. సన్నకారు రైతులు, పేదలు, సాదలు అంతా ఆయన దగ్గరికి అనుక్షణం సలహాకో సంప్రదింపులకో జగన్నాథం బాబు అంటూ వస్తూ ఉంటారు. రైతులు కానీ, కూలీలు కానీ ఎవరైనా సరే జగన్నాథం పేరు చెప్తే వెంటనే 2 చేతులు ఎత్తి దండం పెట్టి ధర్మంగల తండ్రి 1000 ఏళ్ళు బ్రతకాలా అంటారు. ఈ ప్రపంచంలో ఎవరికైనా మంచి చేస్తుంటే చూసి మెచ్చుకునే వారికంటే ఈర్ష్యపడి కొంటికొక్కిరాయి మాటలతో అవహేళన చేసేవారే ఎక్కువ. మునిపల్లెలో జగన్నాథం అంటే ప్రాణాలు ఇచ్చే వాళ్లతో పాటు ఎప్పుడు ఈ అవకాశం దొరుకుతుందా అతన్ని సఫా చేద్దామని చూసేవారు కూడా లేకపోలేదు. పల్లెటూరులో కక్షలు కావేశాలు తీర్చుకోవాలంటే మార్గాలు చాలా ఉన్నాయి. పొలంగట్టు తెగ్గొట్టి సరిహద్దులు చెరపడము, పొలాలకి నీళ్లు పెట్టుకునేటప్పుడు అడ్డీల దగ్గర కాపలాలు కాసి నీళ్లు రానియకుండా చేయడము, కుప్పలు తగలెట్టడము, ఏదో ఒక మార్గంలో మనసులో ఉన్న ద్వేషం అంతా బయట పెట్టుకోవచ్చు. ఊళ్ళో ఈసారి కాలువ నీళ్ల దగ్గర జగన్నాథాన్ని తగాదాలోకి లాగాలని దిగువచేల రైతుల ద్వారా ఊళ్ళో మిగతా ధనికులైన భూస్వాములు గూడుపుటాన్ని ప్రారంభించారు. ఇదేం తెలియని జగన్నాథం తన పొలాలకి మామూలుగానే నీళ్లు పెట్టించుకుంటున్నాడు. జగన్నాథం ప్రాణానికి ప్రాణంగా పాలేరు వీరయ్య రాత్రంతా పొలం దగ్గర కాపలా ఉన్నారు. మర్నాడు పొలం దగ్గర చూడ్డానికి వచ్చాడు జగన్నాథం. వీరయ్య భోజనానికి కూడా ఇంటికి వెళ్ళలేదు. కర్ర పక్కన పెట్టుకుని చుట్టముట్టించుకుంటూ పొలం దగ్గరే కాపలా కూర్చున్నాడు. నేనుంటాలే ఇక్కడ, నువ్వు వెళ్ళి భోంచేసిరా వీరయ్య అన్నాడు జగన్నాథం. వద్దులే బాబు, సూర్యాన్ని అన్నం ఇక్కడికే తీసుకురమ్మని కబురు పంపాను అన్నాడు వీరయ్య. వీరయ్య అంటుండగానే సూర్యం అన్నం తెచ్చాడు. జగన్నాథం గట్టు దగ్గర నిలబడి ఉన్నాడు. దూరాన వీరయ్య భోజనం చేస్తున్నాడు. తండ్రితో తినే అలవాటు గల సూర్యం భోంచేయలేదు. వీరయ్య అన్నం కలిపి సూర్యం నోట్లో ఒక ముద్ద పెట్టి తను తింటున్నాడు. ఇంతలో హఠాత్తుగా దూరం నుండి గొడవ వినిపించింది. దిగువ నేల రైతులంతా కర్రలు పుచ్చుకుని వచ్చి జగన్నాథాన్ని రెట్టిస్తున్నారు. జగన్నాథం సమాధానంగా నచ్చచెప్పాలని ఏదో అంటున్నాడు. వచ్చిన వారిలో ఒకడు కర్ర ఎత్తి హఠాత్తుగా జగన్నాథం నెత్తిని కొట్టాడు. తగాదా అని, కొట్లాటని ఏమాత్రం ఊహించకుండా ఏమర్పాటుగా ఉన్న జగన్నాథం అబ్బా అంటూ తల పట్టుకుని కూలిపోయాడు. అతని కళ్ళు బైర్లు కమ్మి స్పృహ పోయింది. వీరయ్య శివం ఎత్తిన వాడిలా పరిగెత్తి వాళ్లతో కలబడ్డాడు. ఒకడి చేతిలో కర్రను ఒడుపుగా లాక్కుని జగన్నాథాన్ని కొట్టిన అతని మీదకి ఉరకబోయాడు. క్షణంసేపు శివంగిలో పోట్లాడి ఇద్దరిని గాయపరచగలిగిన వీరయ్య ఒక్కడవటం వల్ల, ఎదుట 10 మంది ఉండడం వల్ల తట్టుకోలేకపోయాడు. తేరుకున్న జగన్నాథం లేచి నిలబడిపోతూ వారిని వారించడానికి అన్నట్టు చేతులు జాపాడు. జగన్నాథం లేచి వీరయ్యకు అండ దొరికితే తమ పని సున్నా అనుకున్న ఒకళ్ళిద్దరూ జగన్నాథం మీదకి కర్రలెత్తి కలబడ్డారు. వీరయ్య మెరుపులా వెళ్ళి జగన్నాథానికి అడ్డుగా నిలబడి అతన్ని గుండెలకు పొదవి పట్టుకున్నాడు. జగన్నాథానికి తగలాల్సిన దెబ్బ వీరయ్యకి తగిలి తల వక్కలైంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న సూర్యం భయపడిపోయి అమ్మా అమ్మా నాయనా అంటూ అరుస్తూ బాణంలా ఇంటివైపు పరిగెత్తాడు. వీరయ్య చనిపోయాడు. అతన్ని చంపిన వాళ్ళకి, ఈ గూడుపుటానికి అసలు కారకులైన వాళ్ళందరికీ జగన్నాథం అన్నగారైన రాజారావు కఠిన శిక్షలు పడేలా చేశాడు. దాంతో ఊళ్ళో వాళ్ళు మరీ రెచ్చిపోయారు. జగన్నాథం మీద ప్రతీకారంగా కుప్పలు తగలబెట్టడం, అతని ఇంట్లో దొంగతనాలు చేయడానికి ప్రయత్నించడం, అతను ఊళ్ళో నడుస్తుంటే ఎడముఖం పెడముఖంగా ప్రవర్తించడం,
భయపడుతున్నట్లు దూరం దూరంగా వెళ్ళిపోవడం చేయసాగారు. జగన్నాథం వీరయ్య కుటుంబానికి ఎంతో సాయం చేశాడు. వీరయ్యకి అప్పటికే సూర్యం అనే మగపిల్లాడు, సీత అనే ఆడపిల్ల ఉన్నారు. వాళ్ళు కాక వీరయ్య భార్య ఇప్పుడు గర్భవతి. వీరయ్య పోయాడని తెలియగానే వేరే పల్లెటూరులో ఉంటున్న అతని చెల్లెలు మహంకాళి వచ్చింది. జగన్నాథం వీరయ్య ఇంటికి వెళ్ళాడు. వీరయ్య పేరుకి పాలేరుగా ఉన్న తన తమ్ముళ్ళలాంటి వాడని, కుటుంబానికి ఏ లోటు రానివ్వనని, పిల్లల చదువు సంధ్యల భారం, కుటుంబాన్ని గురించిన మంచి చెడ్డలు తను చూస్తానని వాగ్దానం చేసి వాళ్ళకి ధైర్యం చెప్పాడు. తనకు ఊళ్ళో గొడ్డు గోదా ఉన్నాయని, పాల వ్యాపారం ఉందని, ఇల్లు విడిచి ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదని, పెద్ద కర్మ అయిపోగానే వదినని పిల్లల్ని తన వెంట ఊరు తీసుకువెళ్ళి తన దగ్గరే ఉంచుకుంటానంది మహంకాళి. మునిపల్లెలో ఉండడం ఇంకా కష్టమని, రోజు రోజు ఊరి వాళ్లతో తగాద పెట్టుకుంటూ బ్రతకాలంటే తమ్ముడు ప్రాణానికే ముప్పు వచ్చేట్టుగా ఉందని గ్రహించిన రాజారావు ఓ రోజు మునిపల్లె వచ్చి తమ్ముడిని అక్కడ ఉండొద్దని, తనతో సిటీకి వచ్చేయమని బలవంతం చేశాడు. ఇక్కడ పొలం పుట్రా చూసుకుంటూ ఎప్పుడు ఏదో పని చేస్తూ గడిపేవాడికి నాకు అక్కడ ఏం తోస్తుందన్నయ్య, జగన్నాథం అభ్యంతరం చెప్పబోయాడు. నాకు మాత్రం ఆ సంగతి తెలియదట్రా. మంచి రైస్ మిల్ ఒకటి అమ్మకానికి వచ్చింది. ఇక్కడ పొలం అమ్మేసి అక్కడ అది కొందాం. నీకు చేతి నిండా పని, సరేనా అన్నాడు. జగన్నాథం భార్య చనిపోయి 2-3 సంవత్సరాలు అవుతోంది. భార్య పట్ల అనురాగంతో ఆయన ఎవరెంత చెప్పినా మళ్ళీ రెండో పెళ్లి మాటే తలపెట్టలేదు. ఒక్కగానొక్క కొడుకు చంద్ర ఉన్నాడు. జగన్నాథానికి కొడుకంటే పంచ ప్రాణాలు. ఆవేశాలు కావేశాలు నిండిన ఈ ఊళ్ళో 1-2 సార్లు జగన్నాథం మీద కక్ష అంతా ఆ నోరులేని పసివాడి మీద తీర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అందువల్ల జగన్నాథం అన్నగారి మాటకి అట్టే అభ్యంతరం చెప్పలేదు. పట్నంలో ఉంటే చంద్రానికి చదువు సంధ్య కూడా బాగా వస్తుంది. అన్నగారికి ఉన్నది కూడా ఒకే ఒక్క ఆడపిల్ల. జయతో పాటు చంద్రాన్ని కూడా తప్పకుండా రమ్మనమని వదినగారు కూడా మరీ మరీ రాసింది. అన్న వదిన మరీ అంత బలవంతం చేస్తుంటే కాదనడానికి జగన్నాథానికి నోరు రాలేదు. కొద్ది రోజుల్లోనే పొలం ఇల్లు అమ్మి పట్నం ప్రయాణం అయ్యారు. వెళ్ళేటప్పుడు మహంకాళిని పిలిచి సూర్యం సీతల పేర కొంత పొలం రాసి ఇస్తానని అన్నాడు జగన్నాథం. మహంకాళి ఒప్పుకోలేదు. మగదిక్కులేని తన సంసారానికి పొలం చేసుకోవడం చాలా కష్టమని, డబ్బు లాంటిది ఇస్తే అది తన పాల వ్యాపారంతో వాళ్లకు కూడా 4 గేదెలు కొని భాగం కలిపి వాళ్లకు ఆధారం కల్పించి జీవితాంతం తన కడుపులో పెట్టుకుని కాపాడుతానంది. జగన్నాథం రాజారావు ఇద్దరు మహంకాళి కోరినంత డబ్బు ఇచ్చి పంపారు. జగన్నాథం దగ్గర నుంచి డబ్బు తెచ్చిన మహంకాళి ఆ డబ్బు వీరయ్య భార్యకి పిల్లలకి దక్కనివ్వలేదు. తెచ్చిందంతా దాచేసి 200 మాత్రం బయటపెట్టి, ఏమిటొదినా మన పిచ్చి కానీ, చూస్తూ చూస్తూ వాళ్ళెందుకు సాయం చేస్తారు? అప్పటికేదో 2-3 కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. తీరా వెళ్ళేసరికి మొండి చెయ్యి బయట పెట్టినట్టు ఇదిగో ఇది మాత్రం చేతిలో పిచ్చంలా పడేసి వెళ్ళారు. ఊళ్ళో పొలం పుట్ర అమ్ముకుని పట్నం పోతున్నారు అంది. వీరయ్య భార్యకి అప్పటికే నొప్పులు ప్రారంభమైనాయి. మహంకాళి చెప్పిన మాటలు విని సమాధానం చెప్పలేనట్టు ఊరుకుంది. ప్రసవించడం కష్టం కావడం వల్ల మహంకాళి వదినగారిని దగ్గరలో ఉన్న పట్టణానికి తీసుకుని వెళ్ళింది. పట్నం హాస్పిటల్లో వీరయ్య భార్య కాన్పు చాలా కష్టమైంది. ఆడపిల్లని ప్రసవించి చనిపోయింది. శవాన్ని పిల్లని ఇంటికి తీసుకు వెళ్ళిపోమ్మని చెప్పారు హాస్పిటల్ అధికారులు. మహంకాళి శవం ముందు పెట్టుకుని ఏడుస్తుంది. హాస్పిటల్ నర్సులు వాళ్ళు ఇక్కడ ఇలా ఏడవడానికి వీల్లేదు, పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు అని కసురుకుంటున్నా లక్ష్య పెట్టక బోర్న ఏడవసాగింది. అదే మెటర్నిటీ హోమ్కి పిల్లలు లేక పిల్లల కోసం కలవరించిపోతూ మందు తీసుకోవడానికి వచ్చిన నాంచారమ్మ, ఆమె భర్త చిదంబరం మహంకాళి ఏడుపు విని దగ్గరికి వచ్చారు. మహంకాళి పసిగుడ్డుని తిట్టిపోస్తూ నానా శాపనార్థాలు పెడుతూ, నీతో పాటు ఇది కూడా చావకుండా నా మీదకి గుదిబండలా ఎందుకు మిగిలిందమ్మా తల్లి? నాకే తినటానికి లేక చస్తుంటే ఆ 2 పిల్లల్నే కాకుండా దీన్ని కూడా ఎక్కడ పెంచనురా దేవుడా? పాపిష్టి దేవుడు నిన్ను చంపి స్వర్గానికి తీసుకెళ్ళి నన్ను నరకంలో తోశాడమ్మా అంటూ శోకాలు సాగదీస్తోంది. అలా అక్కడ దీర్ఘాలు తీస్తుంటే ఆ గొడవ పడలేక హాస్పిటల్ అధికారులు రుణమో పణమో పారేస్తారని మహంకాళి ఎత్తు. ఆ ఉపాయం ఫలించింది. ఒకళ్ళిద్దరు ఏమిటి అంటూ చుట్టూ మూగారు. అప్పుడే పుట్టి పాల కోసం కేర్కేరమంటూ ఇంకా కళ్ళైనా తెరవని ఆ పసిగుడ్డిని అంతలేసి మాటలు అంటుంటే
సంతానం లేక పిల్లల కోసం కలవరిస్తున్న నాంచారమ్మ వినలేకపోయింది. మనసు ఉండబట్టలేక మహంకాళిని, ఎవరమ్మా నువ్వు? చచ్చిపోయిన ఆవిడ నీకేమవుతుంది అని అడిగింది. నాంచారమ్మ అడగటమే తడవుగా మహంకాళి భారతం విప్పింది. తన అన్నయ్య కాలువగట్టు తగాదాలో యజమానిని రక్షించబోయి ఎలా తల పక్కలు చేసుకున్నాడో, ఆ యజమానులు కనికరం అనేది లేకుండా కాస్తంతైనా సాయం చేయకుండా ఊరు వదిలి ఎలా వెళ్ళిపోయారో, తను ఈ సంసారాన్ని తెచ్చుకుని కాస్తో కూస్తో సాయం చేద్దామని చూడబోతే ముగ్గురిని తన పాలిట పడేసి ఈ వదినగారు కాస్త ఎలా కళ్ళు మూసిందో అంతా బుడిబుడి రాగాలు తీస్తూ చెప్పసాగింది. నాంచారమ్మ భర్తని అవతలికి తీసుకెళ్లి పిల్లవైపు ఆశగా చూస్తూ, పిల్ల బంగారంలా ఉందయ్యా, మనం తీసుకెళ్లి పెంచుకుందాం అంది. పిల్లల కోసం తహతలాడిపోతున్న భార్య మనసు తెలుసుకున్న చిదంబరం కాదనలేదు. ఇద్దరూ మహంకాళిని అడిగారు. మహంకాళి మొదట్లో తెల్లబోయింది. తనకెదురైన పీడ ఈ విధంగా తప్పిపోతుందని తెలిసేసరికి ఆనందమే కలిగింది, ఎంతో సానుభూతి చూపిస్తున్న దానిలా. పాపం పిల్లలు లేని వాళ్ళు అంటున్నారు, మీకిస్తే నాకు పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి. కానీ ఈ మాట ఎక్కడ అనకండి సుమా, పరువుగల దాన్ని, నలుగురు వింటే ఇంకేం లేదు అంది. నీకా భయం ఏమీ వద్దమ్మా, ఇది మేము ఎక్కడా అనం, చిదంబరం ధైర్యం చెప్పాడు. నాంచారమ్మ అప్పటికే పిల్లని పొత్తిళ్లలో ఎత్తుకొని, నా తల్లి చంద్రబింబంలా ఉంది ముఖం, ఈరోజు నేను లేచిన వేళ ఎంత అదృష్టం అంటూ మురిసిపోయింది. మహంకాళి ఆ దంపతులకు పిల్లనిచ్చినందుకు ప్రతిఫలంగా శవదహనానికి వాటికి తన దగ్గర డబ్బులు లేదని వారి దగ్గర నుంచి 50 రూపాయలు పుచ్చుకుంది. ఆ విధంగా కడుపులో పెరుగుతుండగానే తండ్రిని, పుట్టగానే తల్లిని పోగొట్టుకుని నా అనే వారందరికీ దూరమైపోయింది ఆ పసికూన. పల్లెటూరు తిరిగి వచ్చేసిన మహంకాళి హాస్పిటల్లో ప్రసవించడం కష్టం అవడంతో వదిన, ఆవిడతో పాటు బిడ్డ కూడా మరణించిందని సూర్యాన్ని, సీతని దగ్గరికి తీసుకుని ఇరుగు పొరుగు వాళ్ళ హృదయాలు కరిగిపోయేలా కళ్ళబొల్లి శోకాలు పెట్టింది. తండ్రితో పాటు తల్లిని కూడా పోగొట్టుకున్నామని తెలిసిన సూర్యం, సీత ఇద్దరూ బెంబేలు పడిపోయారు. వారి జీవితాలు హఠాత్తుగా తారుమారు అయినాయి. అదృష్టరేఖలు అనుకోకుండా వంకరైనాయి. సూర్యం వయసుకు చిన్నవాడైనా చెల్లెలికి ధైర్యం చెప్తూ ఈ ప్రపంచంలో తామిద్దరూ ఒకరికొకరు తోడనుకున్నట్టుగా మరింత ఆప్యాయంగా, శరీరాలు వేరైనా మనసు ఒకటేగా పెరుగుతున్నారు. మహంకాళి పశువుల పాకను శుభ్రం చేసే పాలేరుని తీసేసింది. ఆ పనంతా సీత నెత్తిన పడింది. గొడ్డుల్ని కలగడం, వాటిని మేతకి తోలుకెళ్ళడం, ఆ పనంతా సూర్యం నెత్తిన పడింది. జగన్నాథం పిల్లల కోసం ఇచ్చిన డబ్బుతో మహంకాళి ఇంకా 4 గేదెలు కొంది. పాల వ్యాపారం అభివృద్ధి చేసుకుంది. ఉన్న ఒకే ఒక కొడుకైన చిట్టిగాడిని జమీందారు బిడ్డలా అపురూపంగా పెంచసాగింది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడన్నట్టుగా జగన్నాథం చేసిన సాయం మహంకాళి ధర్మమా అని ఆ పిల్లలకి దక్కకుండా పోయింది. వీరయ్యకి సూర్యం భవిష్యత్తు మీద ఎన్నో ఆశలుండేవి. జగన్నాథం గారి ప్రాపకంలో గడిపిన వీరయ్యకి తను పాలేరు పనిచేసినా, ఎంత కష్టపడైనా పిల్లలిద్దరిని బాగా చదివించుకోవాలని ఉండేది. వీరయ్య అభిప్రాయాన్ని అర్థం చేసుకున్న జగన్నాథం అప్పుడప్పుడు, అవును వీరయ్య, సూర్యం మెరికల్లాంటి కుర్రాడు, తప్పకుండా చదివించు, మా చంద్రంతో పాటు ఆ చదువు సంధ్యల ఖర్చులు నేను చూసుకుంటాను అంటూ ఉండేవాడు. తండ్రికి యజమానికి మధ్య తనను గురించి జరిగిన ఈ ప్రసంగాన్ని అప్పుడప్పుడు విన్న సూర్యం దృష్టి ఎల్లవేళలా చదువు మీదనే లగ్నమై ఉండేది. స్కూల్లో కూడా అన్నింటిలో అతను ఫస్టున ఉండేవాడు. కానీ కాలం వక్రించి తప్పనిసరిగా మహంకాళి సూర్యాన్ని బడికి వెళ్ళడానికి వీల్లేదని ఆంక్ష విధించింది. గొడ్డు గోద చూడటంలో ప్రవేశపెడితే తన చేతి కింద అండగా ఉంటాడని ఆవిడ ఆశ. కానీ సూర్యం మేనత్త మాటలు లక్ష్య పెట్టలేదు. తన గేదెలు కాయనని, చదువుకుంటానని ఖచ్చితంగా చెప్పాడు. మహంకాళి అన్నం పెట్టడం మానేసింది. చీటికి మాటికి ఏదో సాకు మీద చావుగొట్టి భయపెట్టి అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నించసాగింది. సూర్యం మొండిగా ప్రవర్తించాడే తప్ప దారికి రాలేదు. ఏనాడు ఒంటి మీద దెబ్బ అనేది ఎరగని సీత అత్తయ్య అన్నను పట్టుకుని అలా గొడ్డును బాదినట్టు బాదుతుంటే చూడలేక విలవిల్లాడిపోయేది. దెబ్బలు తిన్న సూర్యం ఆ బాధను ఓర్చుకుంటూ ఏడుస్తున్న చెల్లెలకి ధైర్యం చెప్తూ ఉండేవాడు. మనం ఇక్కడ ఉండొద్దన్నయ్య, అత్తయ్య చెప్పిన మాట నువ్వు వినకపోతే అత్తయ్య నిన్ను చంపేస్తుంది అంటూ సీత ఏడవడం మొదలుపెట్టేది. ఆ రోజు
పాలకావిడిని తీసుకుని సుబ్బయ్య వచ్చేసరికి మహంకాళి సీతని సూర్యాన్ని పట్టుకుని చీపురు కట్టతో బాదుతుంది. ఎందుకమ్మా నోరులేని పిల్లల్ని అట్లా కొడతావు? సుబ్బయ్య పిల్లల్ని విడదీస్తూ అన్నాడు కష్టంగా. నోరులేని వాళ్ళ వీళ్ళు? దానికి ఏడుపు చూడు రాక్షసులా. మహంకాళి గయ్యని లేచింది. ఏదో చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో. మహంకాళికి ఒళ్ళు మండిపోయింది. చాలేవయ్యా మహాలావు చెప్పొచ్చావు. మోసే వాళ్ళకి తెలుస్తుంది బరువు, చూసే వాళ్ళకేం తెలుస్తుంది? మీకేం తెలుసు వాళ్ళతో నేనెన్ని బాధలు పడుతున్నాను అంటూ చేతులు జాడిస్తూ విసవిస వంట ఇంట్లోకి వెళ్ళింది. సూర్యం సీత బయటికి పరిగెత్తారు. మేనత్త కొట్టిన దెబ్బలకి మేకపిల్లల్లా ఇంకా వణికిపోతున్న సీత సూర్యానికి ఖర్చుకుపోయింది. సూర్యం ఎన్ని దెబ్బలు తిన్నా కిమ్మనడు, కానీ చెల్లెలు ఒంటి మీద ఈగ వలన సహించలేడు. సుబ్బయ్య మహంకాళి దగ్గర పాలు పోయించుకుని కావిడి వేసుకుని యువతలకొచ్చేసరికి సందు చివర సూర్యం సీతలు ఎదురయ్యారు. సూర్యం ఏడుస్తూ తను చెల్లెలు సుబ్బయ్యతో వస్తామని, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోమ్మని అడిగాడు. సుబ్బయ్యకి నానేవాళ్ళు ఎవరూ లేని ఒంటరిగాడు. అతనికి ప్రత్యేకంగా ఒక ఇల్లంటూ కూడా లేదు. అందుకని సీతా సూర్యంలను తనతో సరాసరి పట్నం తీసుకెళ్ళి తను పాలు పోసే హోటల్ ప్రొపరేటర్ శ్రీనివాసయ్యకి అప్పచెప్పి, బాబూ, తల్లి తండ్రి లేని పిల్లలు, దిక్కులేని వాళ్ళు, వీళ్ళకి ఏదైనా దారి చూపించండి అన్నాడు. చిన్నపిల్లలు కానీ చురుగ్గా ఉన్నారని భావించిన శ్రీనివాసయ్య వాళ్ళిద్దరిని తన హోటల్లో ఉండి తిండి తింటూ కప్పులు ప్లేట్లు కడగమన్నాడు. సూర్యం కాఫీ హోటల్లో చేరినా కప్పులు కడుక్కుంటున్న చదువు మీద ధ్యాస మాత్రం సడల్లేదు. పగలంతా హోటల్లో పనిచేస్తూ రాత్రివేళ చదువుకుంటూ ఉండేవాడు. చదువంటే సూర్యం శ్రద్ధ కనిపెట్టిన ప్రొపరేటరు సెకండ్ హ్యాండ్ పుస్తకాలను కొనిచ్చి అతని చేత ప్రైవేటుగా మెట్రిక్ కట్టించాడు. సూర్యం తను కష్టపడి చదివి మంచి మార్కులతో ఆ పరీక్ష పాస్ అయ్యాడు. చదువు పట్ల సూర్యానికి ఉన్న ఆసక్తిని శ్రద్ధని గమనించిన ప్రొపరేటరు సూర్యానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తూ కాలేజీలో చేర్పించాడు. పుత్రసంతతి లేని శ్రీనివాసయ్యకి సూర్యాన్ని చూస్తే కేవలం భగవంతుడే సూర్యాన్ని ఇలా తన దగ్గరికి పంపినట్టుగా అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. సంవత్సరాలు గిర్రున తిరిగొచ్చాయి. సూర్యం పెద్దవాడయ్యాడు. అతను పాదం పెట్టిన వేళా విశేషం ఎలాంటిదో శ్రీనివాసయ్య హోటలు 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానం అయింది. కొయ్య కుర్చీలతో సత్తుపళ్ళాలతో చిన్నగా ఉండే హోటల్ ఇప్పుడు ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా ఉండే గదులతో, స్ప్రింగు తలుపులతో, ఖరీదైన అందమైన ఫర్నిచర్తో అత్యంత అధునాతంగా తయారైంది. శ్రీనివాసయ్య వయసు మళ్ళిన వ్యక్తి అయ్యాడు. అతనిలో వయసు, ఓపిక 2 హరించుకుపోయాయి. పెద్ద అయిన సూర్యం అతనికి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ కుడిభుజంలా పనిచేయసాగాడు. ఆరోగ్యంగా, బలంగా, అందంగా, ఏపుగా పెరిగిన సూర్యాన్ని చూస్తే అందరికీ అతను అదేదో కాని కాలం నుంచి వచ్చి చెడు రోజుల మధ్య శాపవశాత్తు ఈ హోటల్లో పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది. అతని ముఖంలో వర్చస్సు, ఆ కళ్ళల్లో చురుకుదనం అలా ఉండేది. ఆ రోజు పరీక్ష ఫలితాలు వచ్చాయి. సూర్యం యూనివర్సిటీ ఫస్ట్కు పాస్ అయ్యాడు. అతని ఆనందానికి అంతులేదు. తెలిసిన వాళ్ళంతా అతన్ని చుట్టుముట్టి అతని పట్టుదలకి, కృషికి మెచ్చుకుంటూ అభినందించారు. సూర్యం శ్రీనివాసయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞత నిండిన స్వరంతో, డగ్గుత్తికతో, ఇదంతా మీ చేతి సలువే సార్. ఆ రోజు మీరు నాకు మా చెల్లెలకి ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే అన్నాడు. ఉండవై ఉండు శ్రీనివాసయ్య మధ్యలోనే ఆపేస్తూ అన్నాడు. నువ్వు కాలు పెట్టిన వేళా విశేషంతో నా హోటల్ కూడా ఇంతదయింది. ఈ హోటల్ వల్ల నువ్వు పెద్దవాడివయ్యావు. ఈరోజు నీకంటే నాకు మరీ సంతోషంగా ఉంది. అరే రాము, ఇలా రా, ఆ జాంగ్రీల పళ్ళెం ఇలా పట్టుకురా అని పళ్ళెం అందుకుని సూర్యం చేతికిస్తూ, సూర్యం, ఇదిగో నిన్ను అభినందించడానికి వచ్చిన వాళ్ళకి, నిన్ను మెచ్చుకున్న వాళ్ళకి అందరికీ నోరు తీయబర్చు అన్నాడు. మా సీతకు కూడా ఈ వార్త చెప్పాలి. సూర్యం స్వీటు పళ్ళెం అందుకుని ఆనందంగా మెరుపులా ఇంటివైపు పరిగెత్తాడు. ఇలా తల్లి తండ్రిని పోగొట్టుకున్న సూర్యం, సీత శ్రీనివాసయ్య దగ్గర పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. నెక్స్ట్ భాగంలో మళ్ళీ ఏం జరుగుతుందో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.